నీళ్లలో పడవ, పడవలో నీళ్లు. గృహస్థ జీవితం గురించి గురుదేవులు ఒక సందర్భంలో నువ్వు సంసారంలో జీవించవచ్చు. కానీ ప్రాపంచికతలో నీలో ప్రవేశించకూడదు. పడవ నీళ్లలో ఉండవచ్చు. కానీ పడవలో నీరు ప్రవేశించకూడదు. అలా జరిగితే పడవ మునిగిపోతుంది అని పడవలో నీళ్లు చెప్పి ఉన్నారు. మాతృదేవి జీవితంలోని తుదిఘట్టంలో ఉన్న మనకు ఒక సందేహం కలగవచ్చు. మాతృదేవి గృహస్థ జీవితం అనే పడవలో లౌకిక జలం ప్రవేశించిందా? లేకపోతే రాధు పట్ల, ఆమె ద్వారా కుటుంబం పట్ల మాతృదేవికి ఎందుకంత అనురక్తి? వీరి కష్టసుఖాలు పంచుకొని ఎందుకిలా బాధపడాలి? ఈ సందేహాన్ని నివృత్తి చేసుకున్న తర్వాత జీవిత చరిత్రను పరికిద్దాం. ఈ సందేహం మనకు మాత్రమే కాదు, మాతృదేవితో జీవించిన కొందరికి కూడా అప్పుడప్పుడు వచ్చింది. ఆమెను గురించి అపనమ్మకము, గందరగోళము ఏర్పడ్డాయి. ఆమె రాధు పట్ల పెంచుకున్న అనురక్తి ఒక సాధారణ స్త్రీలా కుటుంబంలో వారితో గడిపిన జీవితం పలువురికి ఆగమ్య గోచరమయ్యింది. మాతృదేవి అనేక ఆధ్యాత్మిక అనుభూతులు, స్థితులకు సాక్షి అయిన యోగిన్మా కూడా ఇలాంటి సంశయమే వచ్చిందంటే ఇక ఇతరుల గురించి చెప్పడానికి ఏముంది? ఉంటుంది. కరెక్ట్. నీళ్ళల్లో పడవ, పడవలో నీళ్లు. నీళ్ళల్లో పడవ ఉండొచ్చు కానీ పడవలో నీళ్లు ఉండకూడదని మనకే తెలుసు కదా. అలాగే గృహస్థ జీవితం గురించి గురుదేవులు ఒక సందర్భంలో చెప్పారట. నువ్వు సంసారంలో జీవించవచ్చు, కానీ ప్రాపంచికంగా నీలో ప్రవేశించకూడదు అని చెప్పారు. అంతే కదా, మనం కూడా అంతే. మనము సంసారంలో ఉండొచ్చు, సంసార జీవితం ఉండాలని సుభాష్ పత్రి గారు కూడా చెప్తారు. సంసారంలో ఉండాలి, కానీ సంసారాన్ని మనం 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 మోసినట్టుగా ఫీల్ అవ్వకూడదు. అట్లాగే పడవలో నీళ్లు ఉండొచ్చు, కానీ పడవలో నీళ్లు ప్రవేశించకూడదు. పడవలో నీళ్లు ఉండొచ్చట, నీళ్లు ప్రవేశించకూడదు. కానీ ప్రపంచ విషయాలు ప్రవేశించకూడదు. మన పడవ నీళ్ళల్లో ఉండొచ్చు, కానీ పడవలో నీళ్లు ప్రవేశించకూడదు. అలా జరిగితే పడవ మునిగిపోతుంది అని పడవలో నీళ్లు చెప్పి ఉన్నారు. పడవలో నీళ్లు చెప్పి ఉన్నారు. అదేంటి, అది తప్పు. మాతృదేవి జీవితంలో మన తుది ఘట్టంలో ఉన్న మనకు ఒక సందేహం కలగవచ్చు. అదేంటి, మాతృదేవి గృహస్థ జీవితం అనే పడవలో లౌకిక జలం ప్రవేశించిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరినీ పెట్టుకుంది కదండి, ఆ తమ్ముడి పిల్లల్ని, మరదల్ని, అందరినీ పెట్టుకుంది. వీళ్ళందరినీ పెట్టుకుని తన ఒక పక్కన ఆధ్యాత్మిక జీవితంలో ఉంటూ కూడా ఊకే ఎక్కువ మందిని పెట్టుకుని చాలా అవసరపడింది. అది అంత అవసరమా అని అనిపించింది అనమాట. ఎందుకంటే గృహస్థ జీవనానికి పడవలకి జలం ప్రవేశించినట్టుగా చేసుకుంది. లేకపోతే రాధు పట్ల ఆమె రాధ కుటుంబం వల్ల మాధుకి ఎందుకంత ఆశ, అనురక్తి? మరి అంతే కదా. మరి అందరిని చూసినట్టు చూడాలి, లోకంలో ఎంతమంది ఉంటారా ఆ రాధువులు అంటాడు. మరి సురబాల లాంటి వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు. మరి ఈమె అందరిని నెత్తినేసుకుంది. ఈ సందేహం మనకు మాత్రమే కాదు, మాతృదేవితో జీవించిన అందరికి చాలా మందికి ఈ విషయం వస్తుందన్నమాట. నేను కూడా అనుకున్నా, చాలాసార్లు అనుకున్నా, ఇంతమందిని ఎందుకు పెట్టుకుందా ఇంత, మరి ఇంత దయ ఉండొచ్చు, కానీ మరి ఇంత దయ పెట్టుకుంటే తన ఆరోగ్యం పాడైపోతుంది, తన భక్తుల్లో తగ్గిపోతుంది, ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించాల్సి వస్తుంది, డబ్బులు పోగు చేయటం కూడా వాళ్ళ గురించి చేసుకోవాల్సి వస్తుంది కదా. దీనివల్ల తన భక్తి తన గురించి తను తెలుసుకోవడం అనేది మళ్ళీ పక్కన పెట్టినట్టు అయిపోతుంది కదా అని అనిపించింది. అయితే ఆమె గురించి అన్నప్పుడల్లా అక్కడ చాలా గందరగోళాలు ఏర్పడ్డాయట. ఆమె రాధు పట్ల పెంచుకున్నటువంటి అనురక్తి ఒక సాధారణ స్త్రీలాగా కుటుంబంలో వారితో గడిపిన జీవితం పలువురిగా ఆగమే గోచరం అయ్యేది. ఏంటబ్బా ఈ అమ్మాయిని తెచ్చుకోవడం ఏంటి, పెట్టుకోవడం ఏంటి, ఎంత జీవితం ఏంటి, దీనికోసం ఎంత కష్టపడడం ఏంటి, కాళ్ళని డబ్బులు అడగటం ఏంటి అని చాలా మంది అనుకునేవారు. అలాగే అందరికీ వచ్చేది ఇలాంటి పరిస్థితి, అందరికి వచ్చి అందరూ అనుకునేవాళ్ళట. మాతో అనేక సార్లు అదే ఆధ్యాత్మిక అనుభూతులు, స్థితులకు సాక్షి అయిన యోగిని మాకు కూడా ఇలాంటి సంశయమే వచ్చిందంటే ఇక ఇతర సంగతి ఏంటి. అవును, నేను కూడా అనుకున్నాను ఎన్నిసార్లు, ఏంటబ్బా ఇంతగా పట్టించుకోవాలి, దయాదర్శనాలు అందరికీ ఉండాలి, కానీ అమ్మ మరీ లోతుగా అంటే అది రాదు అనే పిల్ల తమ్ముడు కూతురు అయినా వేరే వాళ్ళు అయినా కూడా అలాగే చూసేది కదా అమ్మ అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే తమ్ముడు కూతురు కాబట్టి తీసుకుంది, వేరే వాళ్ళని తీసుకుంటా అనుకోవచ్చు, కానీ అది తప్పు అనమాట. తప్పు అభిప్రాయం. ఆమె అందరినీ గురించి తీసుకుంటుంది. అలాగే చాలా మందికి అవమానం వచ్చేది, ఏంటబ్బా అమ్మ ఇలా తీసుకుంటుంది వీళ్ళందరినీ, అంత అవసరమా అని కూడా అనుకునేవాళ్ళట. అలాగే యోగిమాకి అలా వచ్చింది అంటే మిగిలినందరికీ ఎంత అనుమానం రావాల్సి అమ్మ మీద అని క్వశ్చన్ వేశారు. యోగిన్మా సంశయం ఏమిటిది? గురుదేవులు మూర్తిభవించిన త్యాగంగా జీవించారు. మాతృదేవి బొత్తిగా ఒక సాధారణ గృహిలా అయిపోయారే. రాత్రింబవళ్ళు తమ తమ్ముళ్ళు, మేనగోడళ్ళంటూ పరిగెడుతున్నారు. నాకేమీ అర్థం కావడం లేదే అని అనుకుంది యోగిన్మా. ఇలాంటి సంశయం కలిగిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఆమె గంగా తీరంలో ధ్యానం చేసుకుంటున్నది. అప్పుడు హఠాత్తుగా గురుదేవులు ఆమెకు సంశయం ఇచ్చారు.
ఆయన యోగిన్మాకు గంగానది చూపిస్తూ, "అదిగో గంగానదిలో ఏదో తేలుతూ ఉంది. అదేమిటో చూడు" అన్నారు. యోగిన్మా దాన్ని చూసింది. అప్పుడే పుట్టి మరణించిన ఒక బిడ్డ మృతదేహం. దాని ప్రేవులు తీగలా చుట్టుకొని రక్తమరకలతో గంగానదిలో తేలుతూ పోతూ ఉంది. "ఏం అసహ్యంరా బాబు" అని తలుస్తూ నిలబడిన ఆమెతో గురుదేవులు, "ఈ అశుద్ధం గంగానది పారిశుధ్యాన్ని పాడు చేయగలదా? ఆమె కూడా అలాగే. ఆమెను ఎవరూ ఎప్పుడూ సందేహించకు. ఆమెకు ఇది ఒక్కటే" అని చెప్తూ అంతర్ధానమయ్యారు. అంతర్ధానమయ్యారు. బాబా! హడలిపోయింది యోగిన్మ. పరిగెత్తుకుంటూ వెళ్లి మాతృదేవి పాదాల మీద పడింది. "ఏం యోగిన్ ఏమైంది?" అంటూ ఆప్యాయంగా అడిగారు. యోగిన్మ గద్గద స్వరంతో, "అమ్మా! మీ మీద విశ్వాసం కోల్పోయాను. గురుదేవులే వచ్చి నా సందేహం నివృత్తి చేశారు" అంటూ జరిగింది చెప్పింది. మాతృదేవి చిరునవ్వుతో, "కలతపడకు. సందేహాలు వస్తాయి. తర్వాత నివృత్తి అవుతాయి. ఈ రీతిలోనే విశ్వాసం ప్రగాఢమవుతుంది. అనేక ప్రయత్నాల తర్వాతే అంచెలంచెలుగా గాఢమైన విశ్వాసం కలుగుతుంది" అన్నారు. ఉంటాయి. మనకి వచ్చింది చాలా సార్లు. ఇది అనుమానాలు. అనుమానాలు రాకూడదు యాక్చువల్‌గా. అయితే యోగిని మాకు ఎప్పుడైతే ఈ సంశయం వచ్చిందో, అప్పుడు గురుదేవులు కనిపించారు. ఎందుకంటే మనం గురువుని నమ్మితే మన అనుమానం వచ్చినప్పుడల్లా గురుదేవులకి ప్రత్యక్షం అవుతారు. అనటానికి ఇది ఒక నిదర్శనం అనమాట. గురుదేవులు వచ్చి ఒక రోజు వచ్చారన్నమాట. రాత్రింబవళ్ళు తమ్ముళ్ళు, మేనకోడళ్ళు అంటూ ఈ పరిగెత్తున్నారు ఇవే. అబ్బా! ఏం ఆశ్చర్యం కాలేదే అని అనుకున్నట్టు యోగిని ఒక రోజున. ఎప్పుడు ఈళ్ళతోనే గడుపుతోంది. సర్వాలేంటి, ఈ రాధు ఏంటి, ఇంకా ఇంకొక మాకు రమ్మంది. వీళ్ళందరూ ఏంటి ఇట్లా అస్తమానం ఆళ్ళ గురించే పట్టించుకుంటాంది. ఈమెకి అంత అవసరమా అని అనుమానం వచ్చిందట. కొన్ని రోజుల తర్వాత ఆమె గంగా తీరంలో వెళ్లి ధ్యానం చేసుకుంటాను. అప్పుడు హఠాత్తుగా గురుదేవులు కనిపించారట. ఆయన దగ్గరికొచ్చి సంశయం విన్నారు. కానీ అప్పుడు ఆయన ఏమన్నారంటే, యోగినిమాకు గంగానది చూపిస్తూ యోగినిమ పక్కన వచ్చి కూర్చున్నట్టు ఆయన గంగానది చూపిస్తూ, "అదిగో గంగానదిలో తేలుతుంది చూడు" అన్నారట. యోగినిమ దాన్ని చూసిందట. అక్కడ ఏముంది చూసిందేంటి, అప్పుడే పుట్టి మరణించింది బిడ్డ. మృతదేహం కనిపించిందట. దాని ప్రేగులు ఒక తీగలా చుట్టుకొని రక్త మరకలతో గంగానది వెళ్తా ఉందట. అబ్బా! ఏం ఆశ్చర్యరా బాబు అని తలుస్తూ నిలబడిన ఆమెలో గురుదేవులు, అబ్బా! ఏం అసహ్యం చూడాల్సొచ్చింది నేను అనుకుందట యోగినిమ. అప్పుడు గురుదేవులు అన్నారట, "ఆ! ఈ అశుద్ధం గంగానది పారిశుధ్యాన్ని పాడు చేస్తుందా? అంటే ఇది అశుద్ధమే. ఈ అశుద్ధాన్ని గనక మనం గంగానదిలో ఎళ్తే గంగానది ఏమన్నా పాడైపోతుందా?" అని కూడా అలాగే మన అమ్మ కూడా శారదామాయి కూడా అలాగే ఎప్పుడు సందేహం తెచ్చుకోబాకు నువ్వు. ఇది అని ఆమె చెప్పారంట. ఇప్పుడు చూడండి గంగానదిలో ప్రతిరోజు శవాలు తగలబడతా ఉంటే అందులో కలిపేస్తూ ఉంటారు. ఒకసారి ప్లేస్ లేకపోతే కూడా సగం కాలిన శవాన్ని కూడా అందులో పడేసేస్తారు. అలా అందుకని గంగానదిలో స్నానం చేయడం మానేసాం మనం. వేల మంది వస్తున్నారు. ఇప్పుడు చూడండి ఈ ప్రయాగ దగ్గర వచ్చి గంగా యమున సరస్వతి కది ప్లేస్‌లోకి వచ్చి ఇప్పుడు కొన్ని వేల మంది సాధువులు వచ్చి స్నానం చేస్తున్నారు. అండ్ గంగానది పవిత్రత ఏమన్నా పోయిందా? ఆళ్ళ యుగంలో కూడా ఆళ్ళందరూ గూడా ఏమి ఒంటి మీద స్నానాలు అంతకుముందు ఎప్పుడు కూడా స్నానాలు చేయని వాళ్ళనమాట. కొంతమంది అంట మొన్న చెప్పారు మీరు విన్నారో లేదో గాని, ఒక 5 నెలలు, 6 నెలలు కొంచెం స్నానాలే చేయరంట వాళ్ళు. అలాంటి వాళ్ళొచ్చి కూడా స్నానం చేశారిక్కడ. మరి అప్పుడు దానివల్ల ఈ కుంభమేళా, ఈ గంగా, యమున, సరస్వతి నదుల్లో ఏమన్నా అశుద్ధం కలిగిందా వాళ్ళు చేయటం వల్ల? వాళ్ళు చేసిన నదిలో మనం చేస్తే బావుంటదని ఇంకా మనవాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు కూడా ఎళ్లి స్నానాలు చేస్తున్నారక్కడ. అందుకని గంగా నది పావనమైన నది. అందుకని ఒక పావనమూర్తి ఏది చేసినా అది అశుద్ధం అనుకోకూడదు అని చెప్పేసి, అలాంటి సందేహాలు ఉండొద్దని చెప్పేసి గురువుగారు చెప్పారట అందరికి. ఆమెకి చెప్పారు. అది అందరికి చెప్పినట్టే లెక్క. అలాగే హడిలిపోయింది ఆ మాట. ఆ అనుమానాన్ని ఎలా చెప్పారు గురువులని చెప్పి విశదీకరించేసరికల్లా యోగిని హడిలిపోయిందట. అయిపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి మా అద్దయ్య పాదాల మీద పడిందట. "ఏం యోగిని ఎందుకు? ఏమైంది? ఏమైంది? ఎందుకు?" అని ఆప్యాయంగా అడిగిందట. అయినమా నేను గద్గద స్వరంతో అంటే బాధతో అన్నాడు, "అమ్మా! నేను మీ మీద విశ్వాసం కోల్పోయాను. ఏంటా మీరు ఇట్లా చేస్తున్నారు అనుకున్నాను. కానీ గురుదేవులు వచ్చి నా సందేహాన్ని నివృత్తి చేసేశారు" అంటూ జరిగిన విషయం అంతా చెప్పిందట మా అత్తయ్య. అప్పుడు మాతృదేవి అందంట చిరునవ్వుతో, "ఎందుకు కలతపడబాక. సందేహాలు వస్తాయి తప్పేముంది. సందేహాలు వచ్చిన తర్వాత సందేహాలు నివృత్తి అవుతాయి చూసావా? ఆ ఆ విధంగా మనం అప్పుడే మనకు విశ్వాసం ప్రగాఢమవుతది. అనేక అనేక ప్రయత్నాల తర్వాతే వస్తుంది. అంచెలంచెలుగా గాఢమైన విశ్వాసం వస్తుంది" అని చెప్పి దీని గురించి ఏం మనం బాధపడకూడదని చెప్పి ఆమె చెప్పిందట. మాతృదేవి చెప్పినవి. ఇలాంటి ఆధ్యాత్మిక దృశ్యాలు వ్యక్తిగతమైనవి. యోగిన్మా గాంచిన దృశ్యం ఆమె సంశయాన్ని నివృత్తి చేసింది. కానీ మనకు చెందినంత వరకు ఇంకా కొన్ని వివరణ కావాల్సి ఉన్నాయి. మొదట మాతృదేవి తమ ఈ జీవితం గురించి చెప్పిన విషయాలు చూద్దాం.
మాతృదేవి దీనిని గురించి అసలు పట్టించుకోనే లేదు. తమ పరిస్థితి ఏమిటి అంటూ ఎవరికన్నా వివరించటానికి కూడా ప్రయత్నించలేదు. తమని గురించి ఎవరు ఏమనుకుంటున్నారు? ఎవరైనా తమను వదిలి వెళ్ళిపోతారా అని ఆలోచించి చూసింది కూడా లేదు. ఆమె వరకు మనం అప్పుడప్పుడు చెప్తూ వచ్చాం కదా! అలా జీవించారు. జీవించటం మాత్రమే చేశారు. వివరణలు ఇత్యాదులు ఇతరులకు వదిలేశారు. ఈ విషయంగా ఎవరినైనా అడిగితే పెద్దగా ఏమీ బదులు చెప్పేది లేదు. కొన్ని సమయాలలో వారిచ్చే సమాధానాలు ప్రశ్నించే వారి గందరగోళాన్ని పెంచడం కద్దు. ఒకసారి భక్తుడొకడు మాతృదేవితో, "అమ్మా! మీరెందుకు రాధు పట్ల ఇంత అనురక్తితో ఉంటున్నారు? రాత్రింబవళ్ళు రాధు, రాధు అంటూ కలవరిస్తూ ప్రాపంచికంలో మునిగి ఉన్నారే" అని అడిగాడు. అందుకు మాతృదేవి, "ఇదిగో చూడు మేము స్త్రీలం. పిల్లలను ప్రాణంగా ప్రేమించడం మాకు సహజమే కదా" అంటూ తమకే సొంతమైన ధోరణిలో బదులు చెప్పారు మాతృదేవి. అది మాతృదేవి కొన్ని చెప్పారు. ఏం చెప్పారంటే కొన్ని ఇలాంటి ఆధ్యాత్మిక దృశ్యాలు పట్టి వ్యక్తిగతమైనవి. ఎందుకంటే యోగినిమ ఆమె ఏం చేసి చాలా సంతృప్తి కలిగింది. తన సందేహం కలిగింది. ఎందుకబ్బా ఇట్లేంటి పుస్తమానం ఇళ్ళని చూస్తూ ఉంటది, తమ్ముడు పిల్లలని చెప్పేసి సంశయం కలిగింది. కానీ ఇలాంటప్పుడు అంటే మనం యోగినులు అంటే ఏంటి, అన్ని సంసార బాధ్యతలు వదిలేసుకుని వచ్చిన వాళ్ళే యోగులు కదా. అయినప్పుడు మాతృదేవి ఎందుకు మరి అంత రెపరెపలాడిపోయి వాళ్ళ తమ్ముడి పిల్లల్ని అంతగా చూసుకుంటుంది అస్తమానం, అంతగా అని అనుకున్నమాట. ఎందుకు మాతృదేవి గురించి అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే ఎట్లా వివరించడానికి కూడా ప్రయత్నించేది కాదు. తన గురించి ఏమన్నా అనుకుంటానే, అయ్యో నేను అట్లా చేస్తున్నానుగా, నన్ను గురించి ఏమన్నా అనుకుంటారేమో అని కూడా అనుకునేది కాదు. మళ్ళీ ఏమన్నా వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారేమో ఈ సంఘంలోంచి, ఆ బాధే లేదు ఆమెకు అసలు మాట. అలా అందుకని అసలు ఎలా జీవించాలి, జీవితం మాత్రమే చేశారు అంతే. వివరణలు ఇత్యాదుల మీద వదిలేశారు. ఇంకెవరన్నా ఏమని అనుకుంటారు అన్నమాట లేదు. తనకు నచ్చిన విధంగా తను ప్రవర్తించేవారు అంతే. ఎవరైనా అడిగితే పెద్దగా ఏం బదులు చెప్పేవారు కాదంట కొన్ని సమయాల్లో వారు చేసిన. అయితే ఒకసారి ఏమైందో ఒక భక్తుడు మాతృదేవతమ్మ, ఎందుకమ్మా మీరు రాదు రాదు అంటే ఆ రాదు పట్ల ఊరికి ఎక్కువ అనురక్తి కలిగి ఉంటారు, రాత్రి బావాళ్ళు మీరు ఇప్పుడు రాదు రాదు అంటనే కలవేస్తారు మీరు అని అడిగాట. అప్పుడు అందంట, మేము స్త్రీలమయ్యా, స్త్రీలు ఇప్పుడు పిల్లల్ని బాగా ప్రాణంగా చూస్తారు, మాకు సహజంగా అది సహజం అనేది అంటూ ఆమె తన సొంత ధోరణిలో చెప్తుంది. మేము పిల్లల్ని చూస్తామేమో, మేము ఆ మాతృదేవులం కదా, అమ్మలం కదా, అందుకని మాకు ఆడవాళ్ళకి అంతా ఉంటుంది అది, అందుకని అలా చూస్తామని చెప్పేది. కానీ ఏదో నా తమ్ముడు కూతురు చూస్తున్నానని చెప్పేది కాదన్నమాట. మరొకసారి మాతృదేవి ఇలా అన్నారు. పుట్టినప్పటి నుండి ఎలాంటి పాపము చేసినట్లు నాకు జ్ఞాపకం లేదు. నా 5వ ఏట గురువులను చేపట్టాను. అప్పుడు నేను ఆయన అర్థం చేసుకోలేక ఉండి ఉండవచ్చు. కానీ ఆయన నన్ను తాకారనడంలో సందేహమే లేదు. ఆయనను ఆశ్రయించిన వారు మాయ నుండి ముక్తులవుతారు. కానీ నేను మాత్రం మరింతగా మాయలో కూరుకుపోతున్నాను. అనురక్తి, అనుబంధం అంటూ తపిస్తున్నాను. కానీ ఇందులో ఒక ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే మాతృదేవి ఇలాంటి సమాధానాలు చెప్పి తనను ఒక సామాన్య స్త్రీగా చాటుకున్నా, ఈ మాటలు విని ఎవరు నిజమే కదా! ఇలా లౌకికంగా ఉంటున్న ఒక స్త్రీ నాకు గురువు కాగలదు అని అనుకుని మాతృదేవిని వదిలి వెళ్ళినట్లు చరిత్రలో ఒక్కరు కూడా మనకు తారసపడలేదు. భక్తులు, శిష్యులు మాతృదేవి పడుతున్న అగచాట్లను చూశారు. వారు తనను లోకువ చేసి చెప్పుకోవడం విన్నారు. అంతటితో సరి. ఎందుకంటే మాతృదేవి బాహ్య జీవితానికి అతీతంగా ఏదో ఒక శక్తి తమనందరినీ ఆమెతో బంధించి ఉంచడం ప్రతి ఒక్కరూ అవగతం చేసుకున్నారు. ఆ ఏదో ఒక శక్తి ఆయన మాతృప్రేమను చవిచూసిన ఎవరైనా దాని ఆకర్షణ నుండి బయటపడగలరా? అదే. అది. ఇంకోసారి మాతో ఏమన్నారంటే, పుట్టినప్పటి నుంచి నేనెప్పుడు ఎలాంటి పాపాలు చేసినట్టుగా నాకైతే గుర్తులేదు. ఇప్పుడు మనకు కూడా చాలా చేస్తాం గానీ, కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు కదా! అలాగే అన్నది. ఎందుకంటే తను 5వ ఏటలోనే పెళ్లి చేశారు. 5వ ఏటలోని గురించి తెలీదు. కానీ ఆ పెళ్ళైనప్పుడు మాత్రం ఆయన్నేం అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు కానీ, తర్వాత ఆయన, ఆయన తన సేదానంలో ఉండటం సందేహమే లేదు. నాతో ఎప్పుడు ఆయన సందేహాలు లేవు. ఆయన్ని ఆశ్రయించి నాకు కూడా మాయ నుంచి ముక్తులయ్యాను నేను కూడా. కానీ నేను మాత్రం మరింతగా మాయలో కూరుకుపోతున్నానేమో అనుబంధం కూడా అని తప్పిస్తున్నాను నేను. కానీ అందులో ఒక్కప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మహాత్ముడు ఇలాంటి సమాధానం చేసి తను ఒక సామాన్య స్త్రీగా చాటుకున్నా, నేనైతే మామూలు సామాన్య స్త్రీని నేను. ఏదో 5 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాను. గురుదేవులొచ్చారు. ఆయనతో చెప్పుకుంటున్నాను అంతేగాని అని అనుకునేది. సామాన్య స్త్రీ అనుకునేది. ఎవరైనా ఎక్కువ భక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాళ్ళు అలాగే అనుకుంటారు. అంతేగాని నేనేదో గొప్ప భక్తిలో ఉన్నాను, నేను గొప్ప స్త్రీని, నేను చెప్పిన మాట వినండి అని అంటే వాళ్ళు ఫూల్స్ అవుతారు. కానీ ఈమె అట్లాగే అనుకునేవారన్నమాట. అయితే నిజమే కదా! అందుకని ఇలా లౌకికంగా ఉంటున్న వ్యక్తి నాకు ఎలా గురువు కాగలరు అని అనుకోలే ఎవ్వరు కూడా. ఈమేదో లౌకికంగా ఉంటాను కదా! ఏదో పిల్లలు ఆడపిల్లల్ని చూసుకొని ఈ పిల్లని చూస్తుంది. అందుకని ఈమె దగ్గరికి మనం వెళ్ళటం ఏంటి అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరట. అందరూ చూసేవాళ్ళు. అందరూ భక్తిగానే ఉండేవారు. అందరూ శిష్యులుగా మాత్రమే ఉండారనమాట ఆమె దగ్గర. అలా అది అంటే అంతేకాదు. సరే ఎందుకంటే మాతృదేవి బాహ్య జీవితానికి
అతీతులుగా ఉంది. ఏదో ఒక శక్తి ఉంది. ఆమె దగ్గర ఏదో ఒక శక్తి ఉంది. ఆమెతో బంధించి వేసింది ఆ శక్తి ఏంటో. ఏంటంటే ఇదేం కాదు శక్తి అంటే కూడా ఇది కూడా. ఏంటంటే ఆమె ఎలా చూసేదో తమ్ముడు పిల్లల్ని, తమ్ముడు భక్తుల్ని ఆళ్ళు బాగోలేదని ఎలా చూసిందో, తన దగ్గరికి వచ్చేటువంటి భక్తులను కూడా అలాగే చూసేదామె. పోనీ ఆళ్ళని బాగా చూసి వీళ్ళని ఇంకొక విధంగా చూస్తే మనకు అనుమానం వస్తుంది. సందేహం వస్తుంది. ఏంటి బాబు వీళ్ళు తమ్ముడు పిల్లల్నే చూస్తుంది. ఇతరులని ఎవరిని చూడట్లేదు. కాదు. ఎవరైతే తన దగ్గరికి అమ్మ అంటూ వచ్చారనుకో, ఆళ్ళని కూడా అలాగే చూసేదన్నమాట. అది కాదు ఎవ్వరికీ తిండి లేకుండా ఉండనిచ్చేది కాదు. తిండి లేదంటే తప్పకుండా ఎక్కడన్నా అడుక్కొచ్చి ఎవరికైనా దగ్గర తీసుకొచ్చినా పెట్టేది కానీ ఎవరు లేకుండా ఉండేది కాదు. అట్లా అందరినీ సమానంగా చూసేది కనుక ఎవరు కూడా ఆమె దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోయేవాళ్ళు కాదట. కానీ కొన్ని సమయాల్లో ఇలాంటి ప్రశ్నలకు మాతృదేవి నుండి సూటిగా బదులు రావడం కూడా కద్దు. ఒకసారి ఎవరో ఇలాగే అడిగినప్పుడు మాతృదేవి కొంత ఉద్వేగంతో ఇలా అన్నారు. "ఇదిగో చూడు నాలాంటి మరో వ్యక్తి నీకు కనపడతాడా? సాధ్యమైతే ప్రయత్నించి చూడు. భగవంతుడిని గాఢంగా ధ్యానించేవారు అత్యంత సున్నితమైన, పవిత్రమైన మనసును సంతరించుకుంటారు. అలాంటి మనస్సుతో వారు దేనిని గురించి ఆలోచించినా చాలా గాఢంగా ఆలోచిస్తారు. ఇది ఇతరుల కంటికి అనురక్తిగా కనిపిస్తుంది. మెరుపు మెరిసేటప్పుడు అది కిటికీ అద్దంలో ప్రతిఫలిస్తుంది. కానీ చెక్క మీద కాదు." మరొక రోజు రాత్రివేళ భోజనాల తర్వాత మాతృదేవి పిల్లలకు దోమతెర కడుతున్నారు. ఎప్పటిలా సురబాల ఏ కారణంగానో మాతృదేవి నిందిస్తూ ఉంది. మాతృదేవి ఆమె తన మాటలు పక్క గదిలో ఉన్న శిష్యునికి స్పష్టంగా వినపడింది. "ఇదిగో చూడు నన్ను ఒక సామాన్యమైన మానవ స్త్రీగా భావించకు. నీ నోటికి వచ్చినట్లు చివాట్లు పెడుతున్నావు. నేను వాటిని పట్టించుకోవడం లేదు. ఏదో చప్పుడు వినిపిస్తుందని వదిలేస్తున్నాను. నేను మాత్రం వాటిని పట్టించుకుంటే ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరని తెలుసుకో. నేను ప్రాణంతో ఉండడం నీకు మంచిది. నీ కుమార్తె ఎప్పటికీ నీ కుమార్తె. ఆమె పెరిగి పెద్దయ్యేదాకా నేను చూసుకుంటాను. అంతవరకి ఆ పట్ల ఆమె పట్ల నాకే అనురక్తి. నేను తలుచుకుంటే ఈ క్షణంలో ఈ బంధాన్ని త్రెంచివేసుకోగలను. ఒకరోజు నేను కర్పూరంలా కరిగి కనుమరుగైపోతాను. నా కళేబరం కూడా నువ్వు చూడలేవు" అన్నారు శారదామ్మ. అది చూడండి. ఎలా ఉండేది కొన్ని సమయాల్లో ఏం చేసేవారంటే, మాతాదేవి కూడా సూటిగా సమాధానం చెప్పేవారు. చెప్పేసేవారు ఒక్కొక్కసారి. అట్లా ఉన్నావిడ. అందుకని అది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలన్నమాట. ఎవరో అడిగినప్పుడు మాతాదేవి చెప్పారట. అంత ఉద్వేగంతో చెప్పిందట. "ఇదిగో చూడు నాలాంటి వ్యక్తి మీకు మరొకళ్ళు కనపడరు. సాధ్యమైతే మీరు ప్రయత్నించండి కావాలంటే. ఎందుకంటే భగవంతుని గాఢంగా ధ్యానించేవారు సున్నితమైన మనస్సు ఉంటది ఆళ్ళకి. కానీ అలాంటి మనసుతోట దేని గురించి ఆలోచించినా కూడా ఆళ్ళు గాఢంగానే ఆలోచిస్తారు. ఇంతకంటే నీకు ఇంకా అనురక్తి ఏం కనిపిస్తుంది? ఎట్లా మెరుపు మెరిసిందనుకో ఆకాశంలో ఒక మెరుపు మెరిస్తే అది కిటికీ అద్దం మీద పడితే దాని ప్రతిధ్వనిస్తది. కనపడుతుంది మరి ఇంకా పెద్దవుతుందది. అదే గాని చెక్క మీద పడిందనుకో నీకు ఎలా కనపడుతుంది? కనపడదసలు. అలాగే ఉంటుంది నీకు ఈ విషయం అని చెప్పి చెప్పిందంట ఒకసారి. ఇంకోసారి ఏం చేశారు భోజనం వేళ భోజనం అయిన తర్వాత మాతృదేవి పిల్లలకి దోమతలు కడుతుందంట. ఎప్పటిలాగా ఎప్పుడు రోజు కూడా అట్లాగే పిల్లలకి తిన్న తర్వాత అందరూ దోమతలు కూడా కట్టేదట. అక్కడ దోమలు ఎక్కువ. అందుకని ఎప్పటిలాగానే ఆ సురబాల ఉంది కదా! తమ్ముడు భార్య. ఆమె ఏ కారణం లేకుండా మా అత్తని ఎప్పుడు తింటానే ఉంది ఆమె దగ్గర. ఆ పిల్లలు అక్కడ బాగానే ఉన్నారు. అయినా గాని ఆమె నిందిస్తానే ఉండేదట అమ్మని. ఎప్పుడు కూడా. అదేమంతా ఆమె మాటలు విని పక్క గదిలో ఉన్న శిష్యులు కూడా వింటున్నారట. చూస్తుంటే విని, 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 విని అమ్మ ఏమందంటే, "ఇదిగో చూడు నువ్వేమనుకుంటున్నావు నన్ను సామాన్య స్త్రీలాగా అనుకుంటున్నావేమో. అనుకోబాక. నీవు నేటుకొచ్చినట్టు చివాట్లు పెడుతున్నావు. నేను వాటిని ఏం పట్టించుకోను. నువ్వేం తిట్టినా ఏం కాదు. కానీ ఏదో ఒకప్పుడు వినవచ్చనుకో, విన్నా నేను వదిలేస్తాను. కానీ నేను మాత్రం వాటిని పట్టించుకోను గానీ, నేను ఒకసారి వెళ్ళిపోతే లోకంలో నుంచి వెళ్ళిపోతే, నేను కాపాడేవాడు ఒక్కళ్ళు కూడా ఉండరు. నేను ప్రాణాలతో ఉండబట్టే నీకు కొంచెం ఏదో మంచి మర్యాద జరుగుతుంది. నీ పిల్లలకి సమానం జరుగుతుంది. కానీ అది వెళ్ళిపోయిందని నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు ఏ రకమైనటువంటి సహాయం జరగదు నీకు. నీ కుమార్తె నేనెంత పెంచినా నీ పిల్లలు నీకు పిల్లలే అవుతారు. పెరిగి పెద్దాళ్ళే వరకు నేను చూసుకుంటా. ఆ తర్వాత అంతా నీ వల్లే. నువ్వే చూసుకుంటావమ్మా అంతా. ఆమె పాటు నాకేం అనరత్తమ్మా. నేను నన్ను తలుచుకుంటే ఒక్క క్షణంలో నేను వెళ్ళిపోతాను. ఈ బంధం తొలగించుకొని వెళ్ళిపోగలను నేను. ఇదే పట్టించుకోవాలని కూర్చోవాలని ఏమి లేదు నాకు. కానీ ఆ ఒక్కరోజు ఏదో ఒక రోజు నేను కర్పూరంలా కరిగిపోతాను. ఆ తర్వాత నా శరీరం కూడా నీకు కనపడదు నీకు అని చెప్పిందంట ఒకసారి. ఉద్వేగంతో చెప్పింది ఆ మాట కూడా. అప్పటికైనా ఆమె అర్థం చేసుకుంటది ఉద్దేశంతో చెప్పుంటది. కానీ ఆమె అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు. ఎంత లోతైన వచనాలు. కొన్ని సమయాల్లో రాధు పట్ల నేను పెంచుకున్న అనురక్తి, నాకు నేను ఏర్పరచుకున్న మాయ, నా మనస్సు కించిత్తు అయినా ఆమెపై అంటుకోవడాన్ని నిరాకరిస్తుంది. నేను బలవంతంగా నా మనస్సును ఆమెపై నిలుపుతున్నాను. రాత్రింబవళ్ళు పైకి ఎగిసిపోవడానికి నా మనసు ఉవ్విళ్ళూరుతుంది.
ప్రజల పట్ల గల కరుణ వల్ల నేను నా మనస్సుకు నచ్చజెప్పి సాధారణ స్థితిలో ఉంచి ఉన్నాను అనేవారు మాతృదేవి. మరికొన్ని సమయాల్లో అదిగో చూడు నేను రాదు రాదు అంటూ ఆమె జ్ఞాపకాలలోనే మునిగి ఉన్నట్లు, ఆమె పట్ల నాకు అత్యంత అనురక్తి ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. కానీ గురుదేవులు తమ కార్యం కోసమే నా మనసును ఆమెతో ముడివేసి ఉంచారు. ఆమె నుండి నా మనస్సు వైదొలిగినప్పుడు ఈ శరీరం నశిస్తుందని కూడా చెప్పారు. ఓహ్! గాష్! చూసారా? ఎంతైనా ఎంత మంచి మాటలు చెప్పింది. అది అర్థం చేసుకునేవాడికి అర్థం అవ్వాలి ఇది. కొన్ని సమయాల్లో రాదు పట్ల ఎక్కువ రాదు రాదు అనుకుంటా అమ్మాయికి అంత అస్వస్థత ఉన్నందువల్ల ఎంతో ప్రేమ పెంచుకుంది. కానీ ఆ ప్రేమ ఎందుకు పెంచుకుందో ఏంటో తెలియదు. ఆమె ఆమెపై అంత ఒక్కోసారి అనుకునేదంట ఆచి ఎందుకు రాదు వద్దు ఏమొద్దు వెళ్ళిపోదాం అని అనిపించేది. కానీ బలవంతంగా వాడి మనసులో మామ తనలో తెప్పుకొని లేదు లేదు అని చెప్పేసి మళ్ళీ దగ్గరికి తీసుకునేదంట. ఎందుకంటే రాత్రి బావుళ్ళు పైకి ఎగిరిపోతున్నా మనసులో వీళ్ళు ఊరుతుంది వెళ్ళిపోదాం బయటకు వెళ్ళిపోదాం ఎందుకు ఎక్కర్లేదు ఎద్దే వద్దని. కానీ మళ్ళీ ఊరుకోట్ల లోపల అంత కరుణ ఉంది కదా లోపల, నేను ఎలా వదిలిపెట్టి వెళ్తాను అమ్మాయి ఏమైపోతుంది నేను వెళ్ళిపోతే అని మళ్ళీ మనసుకు చెప్పుకుని మళ్ళీ సాధారణ స్థితిలోనే ఉండేదట కొంత చాలా. అలా మరికొన్ని సమయాల్లో ఏం చేశాంట, నేను రాదు రాదు అంటూ ఆమె జ్ఞాపకాల్లో మునిగిపోతున్నాను. ఎప్పుడు ఏంటది నేను ప్రేమ లేదు భక్తి కనిపోయి భగవంతుని ప్రేమించే బదులు రాదు రాదు అనుకుంటున్నాను ఏంటి, ఆమె పట్ల నాకు ఎందుకు అంత అత్యంతమైన శక్తి అనురక్తి ఎందుకు ఉండాలి నాకు అనుకునేది. కానీ గురుదేవులు చెప్పారు తమ కార్యం కోసం, నువ్వు మంచి కార్యం కోసం చేస్తున్నావు, నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి ఆమెతో మాట్లాడేవారట గురుదేవుడు. అప్పుడు మనసు ఆ లోపల సంశయం వెళ్ళిపోయి ఓహో ఈ శరీరం నశిస్తుంది, అది కూడా ఈమె వెళ్ళిపోయిందంటే నీ శరీరం కూడా నశిస్తుంది, నేను వదిలేసి వెళ్ళిపోతే కనుక అలా చేయకూడదు, నువ్వు ఆమెతో పండుగ తెలియ ఉండాలని గురుదేవులు చెప్పేవారు ఆమెకి. అందుకని అట్లా ఉండేది. మాతృదేవి ప్రేమకు, లౌకిక ప్రేమకు గల తేడా. అందువల్ల మాతృదేవి రాధు పట్ల, కుటుంబం వారి పట్ల పెంచుకున్న ప్రేమ, లౌకిక ప్రజలు పెంచుకునే సాధారణ అనురక్తో అనుబంధమో కానే కాదు. స్వామి తపస్యానంద తమ గ్రంథంలో వివరించిన కొన్ని కారణాలను, ఇంకా మరికొన్ని యథార్థాలు చూస్తే మనకది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఆధ్యాత్మికంగా అన్వేషిస్తూ మాతృదేవిని ఆశ్రయించిన శిష్యులు ఆమె లౌకికతలో మునిగి ఉన్నట్లు చూశారు. అందులో సందేహమే లేదు. కానీ వారందరూ మాతృదేవితో మెలిగిన కొద్ది రోజుల్లోనే లౌకిక బంధాలన్నీ తెగిపోయి తమ మనస్సులో ప్రశాంతత నెలకొనవడాన్ని ప్రత్యక్షంగా చూశారు. వారిలో పలువురు తమ ఆస్తులు, సుఖాలను త్యజించి సన్యాసులయ్యారు. ఇది ఎలా సాధ్యం? స్వయంగా లౌకికతలో మునిగి ఉన్న ఒక వ్యక్తి ఇతరులలో త్యాగం గురించిన ఆలోచనలు రేకెత్తించడం సాధ్యమా? ఇది అసంభవం. అందువల్ల మాతృదేవి పెంపొందించుకున్నది లౌకిక అనురక్తి కానే కాదు. సామాన్యంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల లేక వస్తువు పట్ల అనురాగం పెంపొందించుకుంటే ఇతరుల పట్ల, ఇతర వస్తువుల పట్ల అనురాగము, అనుబంధము తగ్గిపోతుంది. ఇది మన నిత్యానుభవం. అంతేకాదు ఇలాంటి అనురక్తి ఒక వ్యక్తిలో అసూయను పెంచుతుంది. ప్రతిఫలం ఎదురుచూస్తుంది. కానీ మాతృదేవికి ఇలాంటి గుణాలు మచ్చుకు కూడా లేవు. దేనిని ఆకాంక్షించని మనసు, తమ వద్ద ఉన్నదంతా ధారాళంగా ఇచ్చేసే గుణం, పసిబిడ్డలాంటి నిష్కళంకమైన మనసు గలవారుగానే మాతృదేవి జీవించారు. నిజానికి ఆమె బంధువులు భవిష్యత్తును గురించి యోచించక వచ్చినదంతా ధారాళంగా ఇచ్చేస్తున్నట్లు ఆమెను తప్పుపట్టారు, గర్హించారు. అది అర్థమైంది. మాతృదేవి ప్రేమకు లోక ప్రేమకు ఉన్న తేడా ఏంటంటే, మాతృదేవి రాధు పట్ల కుటుంబం వారి పట్ల పెంచుకున్న ప్రేమ న్యాయంగా లౌకిక ప్రేమ అని ప్రజలందరికీ తెలిసేది ఇది లౌకిక ప్రేమ. ఎందుకంటే తన తమ్ముళ్ళు కనుక, తన తమ్ముడు పిల్లలు కనుక అందరితో అనుబంధం కానే కాదు. కానీ అలా అనుకుంటున్నారు కానీ ఇది కాదు. ఎందుకంటే స్వామి తపస్యాన్ని తన గ్రంథంలో రాశారట. కొన్ని కారణాల వల్ల ఇట్లా అలా జరిగింది అని యథార్థం కాదని రాశారు. ఏంటంటే మొదటిది ఏంటంటే ఆధ్యాత్మిక అన్వేషిస్తూ వచ్చింది ఆమె. మాతృదేవి ఆధ్యాత్మికత అన్వేషిస్తూ వచ్చి తను ఆశ్రయించిన శిష్యులందరినీ కూడా, తను ఎవరైతే ఆశ్రయించి వచ్చారో శిష్యులు అంటే ఆ సంసారాలు వదిలిపెట్టుకుని వచ్చి ఆమెతో వచ్చి లౌకికంలో మునిగి ఉన్నట్టు చూశారు. వాళ్ళందరూ కూడా లౌకికంగా ఉన్నట్లు అమ్మ చూశారు, ఇందో సందేహం లేదు. కానీ వాళ్ళందరూ కూడా మాతృదేవిని వెళుతున్నటువంటి కొన్ని రోజుల్లో ఆ లౌకిక బంధాలను తెగిపోయి తమ మనసులో ప్రశాంతత నిలబడటాన్ని చూశారు. అంటే మొట్టమొదటి వచ్చిన వాళ్ళు అందరూ అనుకున్నారంటే అమ్మ ఏంటి వీళ్ళ లౌకికంలో ఉంది, వాళ్ళ తమ్ముడి పిల్లల్ని తమ్ముడి వారిని వీళ్ళని చూస్తుంది ఏంటి అని అనుకున్నారు మొదట. కానీ తర్వాత చూస్తారు ఎందుకు అర్థమైపోయింది అది కాదు, లౌకికం కాదు, వాళ్ళని పిల్లల్ని వీళ్ళని కూడా శిష్యులను కూడా చక్కగా చూస్తాం కనుక అది కాదు అనుకున్నట. పలువురిలో తమ ఆస్తులను సుఖాలను త్యజించి వచ్చిన వాళ్ళు కూడా సన్యాసులు ఎంతమంది ఉన్నారు. కానీ స్వయంగా లైంగిక మునిగిన ఒక వ్యక్తి ఇతరులతో త్యాగం గురించినటువంటి ఆలోచన రేపింది సాధ్యమే. కానీ అవన్నీ తీసుకున్న ఆవిడేమీ ఏమీ తీసుకోలేదు కదా, ఎవరి దగ్గర ఆస్తులు ఏమీ తీసుకోవాలా, మళ్ళీ లేకపోతే ఏమీ లేకుండా వచ్చిన వాళ్ళని మీరు వెళ్ళిపోండి ఏం తేలేదనా అని కూడా అనలా. అందరినీ ప్రేమతో చూస్తారు కదా.
ఇది లౌకికం కాదు అనేప్పుడు తెలుసుకున్నారట. ఇంకా రెండోది ఏంటంటే సామాన్య ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల వస్తువు పట్ల కానీ అనురాగం పెంపొందించుకుంటే ఇతరుల పట్ల కొంత వస్తువుల పట్ల అనురాగం తగ్గిపోతుంది. అది కొంతమంది ఏమో కొన్ని రకాలు కొంతమందిని ప్రేమిస్తారు, కొంతమంది వ్యతిరేకిస్తారు. ఈమె అట్లా కాదు, ఈమె అందరినీ ఒకే రకంగా చూసేది, ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని కూడా ఒకే రకంగా చూసేది అనమాట. దానివల్ల తెలిసిపోతుంది ఇంకే అలాంటి విషయం కాదు, ఇంకెక్కడ అసూయ లేదు అని చెప్పేసి తెలిసిపోతుంది అనమాట. కానీ మాతృదేవి ఇలాంటి గుణాలు మచ్చు కూడా కొంచెం లేవట. అందుకని దేన్ని వాడిని ఎక్కువ ప్రేమించేవాళ్ళు కాదట. తను ఉన్నది తన దగ్గర ఏముంటే అన్నంతా దాళంగా ఖర్చు పెట్టేసేవారు. ఒక పసిబిడ్డ లాంటి నిష్కలంచమైనటువంటి మనసు గలవారమ్మని చెప్పి తెలుసుకున్నమాట. ఆ బంధువులు భవిష్యత్తు చేయించగా వచ్చిందంతా, ఇప్పుడు తన దగ్గర డబ్బులు ఉందనుకో, ఇప్పుడు రాధకు మాత్రమే ఖర్చు పెట్టాలనుకునేది కాదు, అక్కడ ఏ శిష్యుడు ఉన్నా కూడా ఖర్చు పెట్టేసి అనమాట. అంటే ఒక ప్రత్యేకంగా ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించకుండా ఉంటే అప్పుడు అనుకున్నాడు, ఒక ఆమె రాధుని వాళ్ళ తమ్ముడు భార్యని తమ్ముడు పిల్లల్ని మాత్రమే చూసుకుని వేరే వాళ్ళని చూడకపోతే అప్పుడు కొన్ని భేదాలు వచ్చేవి తప్పకుండా సంఘంలో. కానీ అలా చేసేది కాదు, ఆవిడ అందరినీ బాగా ప్రేమగా చూసేది. రాధుని ఎలా చూస్తుందో ఇంకా శిష్యులు కూడా అలాగే చూసింది. అందుకని చాలా మందికి అలా అనుమానాలు తొలగిపోయినాయట. మూడోది, మాతృదేవితో మెలిగిన ప్రతి ఒక్కరూ ఆమెను తమ సొంత తల్లిగా భావించి ప్రవర్తించటం ఆమె వచనామృతం చదివిన వారందరికీ అర్థమవుతుంది. నిజం ఏమిటంటే ఆమె మనస్సు మహాసాగరంలా విస్తరించి ఉండడమే. సముద్రంలో ఉప్పు గుణం ప్రతి బిందువులోనూ చొచ్చుకుపోయి ఉంటుంది. కొన్ని చోట్ల కొంత ఎక్కువగా ఉండవచ్చు. ఆ కారణంగా ఇతర చోట్లలో ఉప్పు రుచి తగ్గిపోతుందని అర్థమా ఏమిటి? సముద్రం అంత విస్తృతంగా వ్యాపించి ఉండడం వల్ల ఒకచోట ఉప్పు నైజం ఎక్కువగా ఉన్నా అది ఇతర చోట్లను ఏ రకంగానూ ఆటంకపరచదు. అదేలా మాతృదేవి ఎల్లలు లేని ప్రేమ, శోచనీయమైన పరిస్థితులలో పుట్టి దుర్భరంగా జీవించిన కొందరికి ఎక్కువగా పొంగి పొరలింది అంత మాత్రమే. సామాన్యంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై ఉంచిన అనురక్తి పెరిగిపోతుంది. అనురక్తిని పెంపొందించుకునేవారు దుర్బులవుతారు. ఆ అనురక్తి వారికి ఎనలేని ఆవేదనను కలిగించినా వారు దాని కబంధ హస్తాల నుండి బయటపడజాలరు. ఒక్క మాటలో చెప్పాలంటే అనురక్తి అన్నది ఒకరిలోని త్యాగబుద్ధిని కొద్ది కొద్దిగా నశింపచేస్తుంది. కానీ మహాత్ములలో ఇందుకు భిన్నంగా అనురక్తి, త్యాగం సమపాళ్లలో ఉండడం చూడవచ్చు. వారు ఏదైనా ఒక పనిని చేయడం ప్రారంభిస్తే దానిని ఎంతో అనురక్తితో నిర్వర్తిస్తారు. కానీ ఆ పనిని వదులుకోవాల్సి వస్తే రవ్వంత కూడా కలత చెందక వదులుకుంటారు. తరువాత దానిని గురించి అసలు ఆలోచించరు కూడా. ఆశ్చర్యపోయేటంత నిర్లిప్తత, త్యాగము మాతృదేవిలో చోటు చేసుకున్నాయి. ఇంకా మూడోది ఏంటంటే మాతృదేవి ప్రతి ఒక్కరూ ఆమెని సొంత తల్లిగా భావించేవారట. ఆమె ఆమె అదండి ఎలా అంటే మన పంచనామృతం రాశారు, దాన్ని చూస్తే అందరికీ అర్థమవుతుందట. అయితే ఆమె మనసు ఎప్పుడు కూడా మహాసాగరంలో విస్తరించేది. ఎట్లా అంటే ప్రతి సముద్రంలో ఉప్పు ఎక్కడ నీళ్ళు తాగినా ఉప్పుగానే ఉంటుంది. ఈ పక్కన ఈ పక్కన ఎక్కువ, ఈ పక్కన తక్కువ ఉండదు. ఒకవేళ ఏదో కారణాల వల్ల ఒక పక్కన ఉప్పు ఎక్కువగా ఉన్నా రెండో పక్కన దానికి ఏం సంబంధం లేదు, అది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. అందుకని ఒకసారి టీగా ఏమి ఉండదు, సముద్రం అంతా ఉప్పే ఉంటుంది, ఎక్కడంటే అక్కడే ఉంటుంది. అలాగే ఉప్పు రుచి తగ్గిపోతుందని అర్థమే ఇంక లేదు కదా, కనుక సముద్రం అంతా విస్తృతంగా వ్యాపించడు. అట్లా ఈ అమ్మలో కూడా అంత ప్రేమ, మొత్తం అణువణువున ఆమెకు అంత ప్రేమే ఉంది. ఏమి ఎక్కడ ఒకవేళ ఆ రాజుల తమ్ముడు కూతుర్ని ప్రేమగా చూసినా ఇంకోసారి ప్రేమ తగ్గిపోలే, అందరినీ అలాగే చూసేది. సామాన్యంగా ఇప్పుడు ఒక వ్యక్తి అంటే మరొక వ్యక్తిని కొంచెం అనురక్తి పెరుగుతూ ఉంటుంది కొంతమందికి. కానీ అనురక్తిని పెంపొందించుకోవడం వల్ల కొంతమంది ఎక్కువ దుర్బలం అయిపోతాయి. అయ్యో ఏమైపోద్దో, అయ్యో ఏమైపోద్దో, వెళ్ళిపోతే ఏమన్నా ఎట్లాగ నేను అనుకుంటారు. అలాంటి పని లేదు ఈమెకేమి, అందరినీ సమానంగా చూసే. అందుకని ఎంతో ఆవేదన కలిగించిన కానీ తను ఒక్క మాటలో చెప్పాలంటే అనురక్తి అంటే ఒకరిలో త్యాగబుద్ధి తనలో ఉన్నప్పుడు ఆమె ఎంత అనురక్తి అంటే తనలో ఉన్న త్యాగాన్ని, ఎందుకంటే తను రాత్రి వాళ్ళు నిద్రపోకుండా సేవ చేసేదాన్ని. అందుకని దానికోసం డబ్బుల కోసమా, డబ్బులున్నాడు ఒక రకంగా, డబ్బులు లేనాడు ఒక రకంగా చూసేది కాదు. అందుకని అలాంటిది కొంచెం కూడా మనసులో బాధ అనేది కానీ ఉండేది కాదు అనమాట. అందరినీ ఒకే రకంగా చూసేది కనుక, అందరినీ ఏమీ కల్తీ చెందకుండా ప్రతి ఒక్కరిని ప్రేమగా చూసేది కనుక ఆమె ఎంతో త్యాగమూర్తి అని చెప్పి చాలా మంది అందరూ ఆశ్చర్యపోయేంత నిర్లిప్త త్యాగం మాతృదేవిలో చూసుకుని చేస్తున్నాయని అందరికి తెలిసిపోయింది అనమాట. ఇంకానా అంతేనా? బంధువులో, భక్తులో, శిష్యులో చనిపోయారని తెలియగానే మిన్ను వీరి మీద పడినట్లు విలపించేవారు. కానీ పూజా సమయాలు లాంటివి వచ్చేస్తే కన్నీళ్లు తుడుచుకొని ఏమీ జరగనట్లు పూజ, నైవేద్యం ఇత్యాదుల్లో మునిగిపోయేవారు. ఇలా సంకల్ప మాత్రాన అవధులు లేని దుఃఖము నుండి ప్రశాంతమైన స్థితిలోకి రావడం సామాన్యులకు అసాధ్యం. అనురక్తి పెంపొందించుకునేటట్లు దానిని సంకల్ప మాత్రాన వదులుకోగల శక్తి కూడా మాతృదేవి
కరత కరతల మలకం. సామాన్యంగా అవసాన కాలంలో అందున ప్రాణాలు పోయే సమయంలో లౌకిక వస్తువుల మీద, బాంధవుల మీద అనురక్తి, అనుబంధం ఎక్కువవుతాయి. తాము కోరుకున్న వారందరూ తమ వద్దే ఉండాలని వాంఛిస్తారు. కానీ మాతృదేవి స్థితి లౌకికుల ఈ సాధారణ స్థితికి పూర్తిగా భిన్నం. చివరి రోజుల్లో రాధు పట్ల ఆమెకున్న అనురక్తి, అనుబంధాన్ని పూర్తిగా తొలగిపోయాయి. ఉమ్. అది ఈ బంధువుల్లో మామూలుగా శక్తులు కూడా శిష్యులు ఎవరైనా చనిపోయారని తెలవగానే ఇక కింద మీద పడిపోయి వచ్చేస్తారు. కానీ పూజా సమయాలు వంటి వస్తే కన్నీళ్ళతో తుడుచుకుంటారు. ఏమీ జరగనట్టు మళ్ళీ పూజా నైవేద్యంలో మునిగిపోతారు. ఇలాగ అవధులు లేనట్టు దుఃఖం ప్రశాంతిలో రాకపోవడం సామాన్యులకు అసాధ్యం. కానీ ఇలాంటి వాళ్ళకి ఏముంటది? అమలాంటి వాళ్ళకి అలాంటి ఏమి ఉండవు అలాంటివన్నీ. ఎందుకంటే సామాన్యంగా అవసాన కాలంలో ఉండిపోయిన చనిపోయే టైంలో కొంతమంది ఏం చేస్తారు, ప్రాణాలు పోయే సమయంలో లౌకిక వస్తువుల మీద బాగా ప్రేమ పెంచుకుంటారు. ఎక్కువ అనుబంధాలు ఎక్కువ అయిపోతాయి. అయ్యో ఇట్లా నేను వెళ్ళిపోతున్నాను, ఏమైపోతారు, వీడేమైపోతారు, చిన్నాడు ఏమైపోతాడు, పెద్దాడు ఏమైపోతాడు, నా బంగారం ఏమైపోతుందో అని అనుకుంటారు వాళ్ళంతా కూడా. కానీ అదన్నీ అలాంటివన్నీ వాంఛిస్తారు. కానీ మాతృదేవి స్థితి మాత్రం లౌకిక ఈ సాధారణ స్థితి పూర్తిగా భిన్నం. చివరి రోజుల్లో రాధు పట్ల ఆమెకున్నటువంటి ఏముంటది, పూర్తిగా అనుబంధం భక్తి అంతక్తి పూర్తిగా తొలిపోయంట. ఈమె ఎలాగో పోతుంది అనుకున్నప్పుడు కంప్లీట్ గా తగ్గించేసి ఆమె ఉన్నప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడేదో, ఎంత అనురక్తిగా ఉండేదో, ఈమెకి ఎంత వ్యాధిని ఏం చేయాలని అన్ని చూసేది. కానీ ఈమె తప్పదు ఈమె పోతుంది అనుకున్న రోజుల్లో మాత్రం ఆమె ఆ ప్రేమ అనురక్తి కొంచెం దూరం అయిపోయింది అనమాట. అందుకంటే ఆమెకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు కనుక ఆమెను అట్లా విమర్శించడం కుదరదు, ఎవరికి జరగదు కూడా. యోగమాయ, మహామాయ. చివరి రోజుల్లో ఎందుకు అంతకు మునిపే మాతృదేవి రాధు అయినా సరే, బంధువులై ఎవరైనా సరే వారికి తగ్గ స్థానాలలోనే ఉంచారు. పరిస్థితులను తమ అదుపులో ఉంచుకున్నారే కానీ తాను పరిస్థితులకు లొంగిపోలేదు. తమను గురించి, తాము చేయవలసిన కార్యం గురించి ఆమెకు స్పష్టంగా తెలుసు. రాధు పెళ్లి మాటలు జరుగుతున్నప్పుడు తగిన వరుణ్ణి వెదకమని ఎవరైనా భక్తులకు చెప్పమని మాతృదేవితో ఒక వ్యక్తి చెప్పాడు. అందుకు మాతృదేవి, వరుడు వచ్చినప్పుడు వస్తాడులే, ఎవరిని వివాహం అనే బంధంలో పడివేయడం నాకు నచ్చదు, అది నా పని కూడా కాదు అంటూ నిష్కర్షగా చెప్పారు. అంతేకాదు 1918 ఏప్రిల్లో కోల్పారాలో ఉంటున్నప్పుడు మాతృదేవి మలేరియాతో బాధపడ్డారు. జ్వరం 103 డిగ్రీల దాకా వచ్చింది. మంచం పట్టారు. ఆ సమయంలో రాధు పట్టుబట్టి భర్త ఇంటికి వెళ్ళిపోయింది. అందుకు మాతృదేవి ఎంతో నొచ్చుకున్నారు. అదే సమయంలో రాధు స్వయంగా తానే నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టడం చూసిన మాతృదేవి ఇక ఆమెకు తన సహాయం అవసరం లేదని గ్రహించారు. అప్పటి నుండి ఆమెకు తమ మనస్సులో కేటాయించిన ప్రత్యేక స్థానాన్ని తొలగించి వేశారని చెప్పాలి. ఎందుకంటే ఒకరోజు సురబాలతో అన్నట్లు ఆమె పెరిగి పెద్దయ్యేదాకా రాధును చూసుకున్నారు కనుక. అంతే. ఆ తర్వాత రాధు రావడం వెళ్ళడంగానే సాగింది. ఆమె ఉన్నప్పుడు ఎప్పట్లా ఆప్యాయంగా ఉండేవారు. కానీ భర్త ఇంటికి వెళ్ళేటప్పుడు మాతృదేవి ఎడబాటును తట్టుకోలేక రాధు మాత్రమే మరీ విలపించింది. కానీ మాతృదేవిలో ఎలాంటి చలనము ఉండేది కాదు. ఇతరులకు వీడ్కోలిచ్చినట్లే ఆమెను ఆప్యాయంగా వీడ్కోలు చెప్పేవారు. అది ఎలా ఉండాలో ఆమెకు బాగా తెలుసు కాబట్టి చివరి రోజులు కూడా ఆమె మునిపే మాతృదేవి రాధు అయినా సరే, అందరూ బంధువులు ఎవరైనా సరే వారిని సామాన్యంగానే మామూలుగానే వాళ్ళ తగ్గ స్థాయిలో వాళ్ళని చూసేవారు. వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంచుకునేవారు. కానీ పరిస్థితులకు లొంగిపోలేదు. అంటే ఈ ఒక రోజున పొంగిపోయి ఒక రోజు లొంగిపోయి అలాంటి విషయాలు చేసేవారు కాదు. అయితే తను చేయవలసిన కార్యక్రమాన్ని చూసుకునేవాళ్ళు. కానీ అలాగే రాజు పెళ్లి మాటలు జరుగుతున్నప్పుడు కూడా ఆమె పట్టించుకోలేదంట. పెళ్లి చేయాలన్నప్పుడు రాని వచ్చినప్పుడు వస్తాడు అన్నట్టు ఉండేది. అంతేగాని దానికి పెద్ద పట్టించుకుని ఏమైనా సరే వీళ్ళని పెళ్లి చేయాల్సిందే అన్నట్టుగా ఏముండేది. అది నా పని కాదు, వచ్చినప్పుడు వస్తాడు, వచ్చి చేసుకుంటారు అన్నట్టుగా చూసేదట. అంతేకాకుండా ఈమె ఏప్రిల్ కాల్పర్లో ఉన్నప్పుడు కూడా మలేరియాతో బాధపడినారు. జ్వరం వచ్చి 103 డిగ్రీలు జ్వరంతో మంచం పెట్టుంటే ఆ సమయంలో పట్టుబట్టి భర్త ఇంటికి వెళ్ళిపోయిందండి రాదు. మరి ఆమెకు యాక్చువల్గా ఉండాలి కదా, అమ్మ కాలేదు కదా, ఈ తన చూసుకుందామని లేదు, వెళ్ళిపోయింది. అందుకు కూడా మాతృదేవి పర్లేదులే, తన సొంత నియమాలు తను తీసుకుంటాను, సొంత ఆలోచన తీసుకుంటాను, సొంత నిర్ణయాలు తీసుకుంటాను, బాగుంది, మరి మంచి పని చేస్తానని అనుకున్నారు. కానీ అయ్యో తనకు సహాయం చేయకుండా వెళ్ళిపోతుంది అని మాత్రం ఎప్పుడు అనుకోలేదట. అప్పటి నుంచి మనసులో కొంత ఎలా ప్రత్యేక స్థానం ఉండేది కదా, అంత ముందు తొలగించేసుకున్నారు. ఎందుకంటే రోజు సురవాళ్ళతో అన్నట్లు సురవాళ్ళతో చెప్పేది కదా, నీ చిన్నప్పుడు ఇలా చూస్తాను, ఆమె పెద్ద అయిన తర్వాత ఆమె నీ కూతురు అవుతుంది, ఆమె పనులు ఆమె చూసుకుంటుంది అని చెప్పింది. అట్లాగే ఆమె భర్త ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ అత్త కొంత ఎడబాటు, అయ్యో వెళ్ళిపోయిందే రాదు అనేమి ఓకే అన్నప్పుడు మరి
ఎంతగా ఏమేం బాధపడలేదు ఏమీ. కానీ ఎంతో మరీ మరీ వెలిపించేసేసి ఓ మాతృదేవి ఎలాంటి చలనం లేదు కనుక ఇతరులకు మరి వేడుకలు వచ్చినట్టుగానే మంచిదమ్మా వెళ్ళిరా అని చెప్పిందంట. అలాగే బంధువులు ఎవరైనా తమ చివాట్లు పెట్టినా అమర్యాద చూసినా మాతృ లెక్క పెట్టేవారు కాదు. ఒకసారి ఓ గొప్పగా పిలిచేవారు, ఒకసారి తర్వాత కావడించుకునేవారు, ఇంకోసారి ఇవేంటి అన్నట్లు అనుకునేవారు. ఎలా అన్నా ఇవిడేం పట్టించుకునేది కదట. అది రాదు అయినా సరే ఇక తన శిష్యులు ఎవరైనా సన్యాసులు దూషిస్తే కూడా ఆమె సహించేది కాదు. ఎవరైనా తన చుట్టాలు తన ఇంట్లో వాళ్ళ నేను పర్లేదు అనుకుని సన్యాసం దూషిస్తే ఆమె సహించేది కాదు. అది ఎలా అయినా సరే అన్ని వారు జరిగితే వెంటనే వాడిని క్షమాపణ కోరుకోమనేదట. ఎవరైనా పొరపాటున కనుక సన్యాసం ఏమైనా అనవసరంగా అంటే మీరు లేదు తప్పు చేశారు, మీరు క్షమాపణ కోరుకోండి అనేదట. ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం చూడవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే రాదు యోగమాయ అనడం నిజం. ఎందుకంటే ఆమె మాతృదేవుని లోకంలో ముడివేసి ఉంచింది. అంటే ఇది అందరికీ తెలియడానికి ఆమె అట్లా వచ్చింది. అది నిజం అది. ఎందుకంటే కానీ ఎప్పుడు కూడా ఆమెను కూడా తన అదుపులో ఉంచుకున్న మహామేఘ విరాజితూ ఉండేదన్నమాట. ఇదేదో మాయా నాకు వచ్చింది, ఇదేదో నేను చేయాలిగా ఉను, ఈ బాధ్యత నా మీదకి వచ్చింది, ఆ భగవంతుడే నాకు ఇచ్చుంటాడు ఇది యోగమాయలాగా అని నేను చేయాలనుకుని చేసింది. కానీ ఇదేదో ఒక బాధ్యత అని ప్రజలను చూసేటట్టుగా కానే కాదట. ముఖ్యమైన సందేశాలలో ఒకటి అక్షర సత్యమైన ఒక విషయం ఏమిటంటే మాతృదేవి జీవితంలోని ముఖ్య సందేశాలలో ఒకదాని మూలం చోటు చేసుకున్న విభాగం ఇదే. ఇలా ఉవ్వెత్తున లేచిపడే తరంగమయమైన భీకర సముద్రం లాంటి కుటుంబ పరిస్థితులలో కూడా ఆమె గృహస్థులకు సన్యాసులకు దారి చూపగల గురుదేవిగా జీవించగలిగారు. ఈ క్షణం కుటుంబం సమస్యలతో సతమతమవుతున్న వారు మరుక్షణం పారమార్థిక ఉన్నత శిఖరాలకు చేరుకుని ఇతరులకు మంత్రదీక్ష ఇవ్వగలిగారు. ప్రతి ఒక్కరికి మాతృదేవి అదే క్షణంలో విభిన్నమైన వ్యక్తిగా కనపడినట్లు మనం వచనామృతంలో చూడగలం. మంత్రదీక్ష పొందిన క్షణమే తాము ఆధ్యాత్మిక అనుభవాలు పొందినట్లు పలువురు శిష్యులు చెప్పి ఉన్నారు. మాతృదేవి గురుదేవిగా ఉండడం ప్రధానమైతే కుటుంబం పెద్దగా కుటుంబ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడడం అంతకంటే ముఖ్యమని గ్రహించాలి. మనం మునిపే పేర్కొన్నట్లు మాతృదేవి ఆధ్యాత్మిక అనే జ్యోతి ప్రకాశించడానికి అనువైన చీకటి నేపథ్యంగా నెలకొన్నది ఆమె కుటుంబ జీవితం. ఇలాంటి కుటుంబ పరిస్థితుల్లో ఆమె జీవించి ఉండకపోతే అవునవును వారికేం ఎలాంటి చింత లేదు, భక్తులు శిష్యులు అంటూ పరమానందంగా జీవించారు. మనం అలాగే తెల్లవారడం నుండి రాత్రి పడుకునేదాకా కుటుంబ సమస్యలలో చిక్కుకుని సతమతమవుతున్నాం కదా అంటూ ఆమెను మన జీవితం నుండి వైదొలిగ చేస్తాము. కానీ అందుకు చోటివ్వలేదు మాతృదేవి. కాల ఆవశ్యకతను పూర్తి చేయడానికి కదా ఆమె రాక. అందువల్ల అందరూ ప్రత్యేకించి స్త్రీలందరూ తమ జీవితం ఆదర్శంగా చేసుకోవడానికి తగిన స్థితిలో తమ జీవితాన్ని మలుచుకున్నారు. ఈ ముఖ్యమైన సందేశాలు ఒకటి ఏంటంటే ఆమె ఈ విషయంలో మాతృదేవి జీవితంలో ఒక ముఖ్య సందేశాలు ఒక దాని మూలం ఏంటంటే అని చెప్తున్నారు. ఏంటంటే ఒకసారి ఒక చోటు చేసుకున్నట్ట ఉవ్వెత్తున లేచిపోతుండే ఒక భీకర సముద్రంలాగా ఏంటంటే కుటుంబ పరిస్థితులు ఎట్లా వచ్చినట్టు ఒకేసారి వచ్చేస్తాయి. ఒకసారి కష్టాలు వస్తే ఒకేసారి వచ్చేస్తాయి. అలా వచ్చేసినాయి అనమాట. వచ్చినప్పుడు ఏం చేయాలనుకుని అప్పుడు ఆమె గృహస్థులకి సన్యాసులకి సోపలు గురుదేవిగా జీవించారట. అంటే పరిస్థితులు సమస్యలు వచ్చినాయి, చాలా సమస్యలు. ఇంట్లో సమస్యలు వచ్చినాయి, శిష్యుల దగ్గర సమస్యలు వచ్చినాయి. అయినా కూడా వాళ్ళందరినీ కూడా ఎంతో చాకచక్యంగా బయట తీసుకురాగలిగారు అనమాట. ఆ క్షణం కుటుంబ సమస్యలతో ఎంతో సతమతమవుతున్నారు. ఆ క్షణంలోనే మరి ఎంతో పారమార్థికం. ఎందుకంటే ఇప్పుడు శిష్యులు ఎలా వచ్చారంటే ఊరినే రారు కదా శిష్యులందరూ. ఈమెను ఎంతో పైకి తీసుకెళ్తారు వీళ్ళు అని చెప్పి వస్తారు. పారమార్థిక శిఖరాలంటే ఆధ్యాత్మికంగా తీసుకెళ్తానికి వస్తారు అన్నమాట. అలా వచ్చినప్పుడు ఈమె మంత్రదీక్ష ఎలా ఇస్తారు? చాలా కష్టాలు పడుతుంది. కానీ అయినా కూడా ఈమె మంత్రదీక్ష అట్లాంటి సమస్యల్లో కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరిని పోనీయకుండా మంత్రదీక్ష ఇవ్వగలిగారట. ఇవ్వగలిగి ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి మాతృ అదే ఒకే క్షణంలో భిన్నమైన వ్యక్తి కనిపించేదట. ఒక్కోసారి కొంతమందికి ఏమో ఒక తల్లిలాగా కనిపించేది, కొంతమందికి ఏమో గురువులాగా కనిపించేది, కొంతమందికి ఒక ఒక సోదరులాగా కనిపించేది. అలా కనిపించినట్టు మనం ఈ వచనామృతం అనే పుస్తకం రాశారు కదా, దాంట్లో చూస్తే మనకు తెలుస్తుందన్నమాట. ఇలా మంత్రదీక్ష పొందిన క్షణమే వాళ్ళు ఆధ్యాత్మిక అనుభవాలు పొందినట్టుగా పలువురు అనుకునేవాళ్ళండి. ఎలా ఇస్తుందో తెలీదు. ఆ మంత్రదీక్ష ఆవిడ ఇచ్చింది అనగానే ఆ శిష్యులందరూ కూడా ఎంతో ఆనందం పొందేవారట, ఎంతో ఆధ్యాత్మిక ఆనందం ఉండేవారట, హృదయానందం పొందేవారట. మాతృదేవికి ఒక గురుదేవుగా అసలు వెంటనే ఒక అనడం అనేది కుటుంబంలో పెద్దగా కుటుంబ పరిస్థితుల్లో కుట్టుమిట్టాడు అంతకంటే ముఖ్యమైన గ్రహించాలని మనం అనుకోవాలన్నమాట. ఆమె ఎంత బాధలు పడుతున్నా సరే, కుటుంబ సభ్యులతో అంత బాధలతో ఉన్నా సరే, వచ్చిన శిష్యులు మాత్రం పోనిచ్చేది కాదు, మంత్రదీక్ష ఇచ్చేది. పైగా వాళ్ళందరినీ కూడా ఎంతో
ప్రేమగా చూడడం బట్టి ఆ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి అనుభూతి పొందేవారట. ఆమె అవునవును, మరి అలాంటి జీవితం ఉండకపోతే ఆరికి ఎలా తెలుస్తుంది మరి? ఆరికి ఏమి ఎలాంటి లాభం వస్తుంది అని శిష్యులందరూ కూడా పరమానందంగా జీవించారట ఆమె దగ్గర. అని అలాగే తెల్లవారడం నుంచి రాత్రి పడుకునేదాకా ఆమె ఎన్నో సమస్యలతో చిక్కుని ఉండేవారు. అంటూ ఆమెను మన జీవితం నుంచి వదులకు చేస్తాం. కానీ ఆ మాతృదేవి అలాంటి కాదు. ఆమె ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు నిలదొక్కునేవాళ్ళు అనమాట. అది చూసి అది చాలా గొప్ప విషయం అది. అందువల్ల అందరూ కూడా ఆమెను ఎంతో ఆదర్శంగా చేసుకుని తగిన స్థితిలో తన జీవితాన్ని మలుచుకునేవారట. అంతేకాకుండా అద్భుతమైనటువంటి మహోన్నత జీవితం అమ్మదనమాట. ఎట్లా అంటే ఆమె ఇహంలో జీవించినా కూడా, అంటే ఇహంలో అంటే ఈ లోకంలో జీవించినా కూడా అంతిమ దినాల గురించి ఎప్పుడు రేపు పోయే జనాల గురించి చెప్పేదంట. ఆ ఘట్టాన్ని తీసుకోవడం ముందుగానే చూడడానికి సరళంగా అదే సమయంలో ప్రగాఢ ఆలోచనతో జీవించి మానవ జీవితానికి కొన్ని శాస్త్ర సముద్రంలో విడిచిపెట్టింది. అంటే ఎట్లా అంటే ఆమె చాలా ఆధ్యాత్మిక జీవితం చూపిస్తూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఎట్లా ఉన్నా కూడా మీరు పోయేటప్పుడు ఎలా ఉంటామో, పోయిన తర్వాత ఎలా ఉంటామో అని కూడా విషయాలన్నీ కూడా చాలా చూపించింది అనమాట. ఆమె చూపించింది, అది మాటల ద్వారా చూపించేసరికి అందరూ చాలా దిగ్భ్రాంతి చెందేవారు అనమాట. అంత సంతోషంగా ఉండేవారు, అంతో అమ్మ దగ్గర శాంతి పొందేవారట వీళ్ళందరూ కూడా. కొన్ని పరిమాణాలు మాతృదేవి స్వరూపం సుకుమారమైన యువప్రాయంలోని ఒక కన్నెలాంటి స్వరూపం గల మాతృదేవి. ఆమె పలుకులు ప్రేమను కరుణను చిందించేవి. వర్ణాతీతమైన ఒక దివ్య తేజస్సు ఆమె చూపు నుండి ప్రసరించి అందరినీ స్పృశిస్తూ ఉంటుంది. ఆమె దర్శించిన ప్రతి వ్యక్తి వీరేనా తల్లి అనిపించేలా ఉంది స్వరూపం అంటూ మాతృదేవి 40 ఏట ఆమెను దర్శించే సన్యాసి శిష్యుడొకడు చెప్పాడు. యువప్రాయంలో తాము చాలా అందంగా ఉండినట్లు మాతృదేవి కూడా అన్నారు. స్వామి ప్రేమానంద తల్లి మాతృదేవి అందం పట్ల ముగ్ధురాలై, అమ్మా! ఇలాంటి కళ్ళను ఆకట్టుకునే అందాన్ని, మనస్సును ఆకర్షించే తీయదనాన్ని ఎక్కడి నుండి సంపాదించారు అని అడిగింది. చూసేవారిని నమస్కరింపజేసే ఆమె దివ్య సౌందర్యం ఆమెది. ఆ కాలంలో మాతృదేవి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆమె నుండి ఒక తేజస్సు ప్రసరించేదని సురబాల చెప్పడం కద్దు. కానీ ఓ, రాదు మాతృదేవి జీవితంలో ప్రవేశించిన తర్వాత ఇవన్నీ పూర్తిగా మారిపోయాయి. మాయా చీకటి శక్తి కదా! అందువల్లనేమో ఆమె దివ్యమేని రంగు కూడా ఎర్ర రంగు నుండి పాలిపోయి కాలాంతరంలో నల్లబడింది. ఇంకా నానా రుగ్మతల తాకిడి వలన, ఎడతెగని కఠిన శ్రమ వలన మాతృదేవి ఆధ్యాత్మిక సౌందర్యపు బాహ్య ప్రకాశమైన దేహ సౌందర్యం పూర్తిగా కనుమరుగైపోయింది. మనం వెతుక్కుంటూ వచ్చిన మాతృదేవి వీరే అంటూ ప్రతి ఒక్కరిని స్పందింపజేసిన దివ్య సౌందర్యం కాలాంతరంలో ఆమె కొరవడిందనే చెప్పాలి. గ్రామీణ స్త్రీలతో పాటు ఆమె నిలబడి ఉన్నప్పుడు ఆమెకు, ఇతరులకు మధ్య అంతగా తేడా కనబడనంతగా ఆమె స్వరూపం మారిపోయింది. కానీ స్వరూపాన్ని మించిన ఏదో ఒకటి మాతృదేవి ఇతరుల నుండి విలక్షణంగా చూపేది. చూడండి, ఈ మాతృదేవికి అసలు చాలా యువప్రాయంలో ఉన్నప్పుడు చాలా మంది కరుణించేదట. ఆమె ఒక కన్నులాంటి స్వరూపం కలవాడు. అంటే మాతృదేవి చాలా అందమైనటువంటి ఆవిడట. ఆమె పలుకులు కానీ అక్కలు మాట్లాడే మాట, ఆమెకు చిరుందించే కరుణ అలాంటివి అనమాట. ఆమె ఎప్పుడు కరుణామూర్తి. అది చెప్పడానికి వీలు లేదు, అంత దివ్య తేజస్సు ఉండేది. ఎప్పుడే మనకు కూడా ఉంటుందండి అది. యాక్చువల్గా మనకి నిస్వార్థంగా ప్రేమ ఉంటే అందరినీ ఒక్కలాగా చూసి, నీ పిల్లల్ని, ఇంటి పక్క వాళ్ళ పిల్లల్ని, వీధిలో పిల్లల్ని, అడుక్కునే పిల్లల్ని అందరిని సమానంగా చూడగలిగితే మనసు, ఆ కరుణ, ఆ ప్రేమ ఉంటే ఎవరి మనసు అట్లా. అలాగే అమ్మ అందరినీ సమానంగా చూసాక ఆమె ఎంత అందంగా కనిపించేదంట. చూసిన వాళ్ళకి అమ్మ అంటే నిజంగా ఈమెరా, అమ్మ అంటే ఈమె అన్నట్టు అనిపించేదంట. ప్రతి ఒక్కళ్ళు అబ్బో వీరేనా నా తల్లి అని అన్నట్టు ప్రతి శిష్యుడు అలా అనుకునేవాళ్ళంట. ఆ మత దీక్ష ఇచ్చింది అంటే ఆమె, ఎస్ అమ్మ, అమ్మ మేము కరెక్ట్ దానికి వచ్చాము, అమ్మ దగ్గరికి వచ్చాము, ఈమె నా తల్లి అంటే ఈమె అని అనుకునేవాళ్ళట. అసలు అంతటి గొప్ప దివ్య సౌందర్యం ఆ కాలంలో ఆ మాతృదేవికి దివ్య తేజస్సు ప్రసాదించింది అని సురబాల కూడా చెప్పేది. సురబాలని తమ్ముడు భార్య చాలా పిచ్చిది, అది కూడా అనేదంట. ఆమెకి ఎంత సౌందర్యం ఉంది, అంత తేజస్సు చూసి చెప్పేదంట ఆమె కూడా. తర్వాత తర్వాత ఆమె పిచ్చిది అయిపోయింది. కానీ అట్లాగే మాతృదేవి జీవితంలో ప్రవేశించిన తర్వాత, రాదు ప్రవేశించిన తర్వాత అది పోయిందంటండి. ఆ రాదు అనే పిచ్చిది కదా ఆ పిల్ల. ఆ పిచ్చిదాన్ని అది వచ్చిన తర్వాత ఈ మాతృదేవులు అన్నీ పూర్తిగా మాయమైపోయాయంట. అన్నాం కదా ఆమె ఒక మాయా చీకటి అని, ఒక మాయ, ఆ మాయ ఒక చీకటి చేరిపోయింది తనలో. ఎందుకంటే ఆమె మీద ఎందుకు ప్రేమ వచ్చిందో తెలియదు, కానీ ఆమె మీద ప్రేమ వచ్చి ఆమె కోసం తపస్సు చేసి ఎంతసేపు ఆమె కోసం ఎంతసేపు ఈ భక్తి వదిలేసింది. భక్తి మాట వదిలేసేసి ఆమెతోనే గురించి చెప్పేసరికి ఆ కాలాంతరంలో ఆమె నలబడిపోయిందట. ఆ సౌందర్యం అంతా తగ్గిపోయిందంట. అధ్యాసం కనుమరిపోయిందంట. మనం వెతుక్కుంటూ వచ్చిన సౌందర్యం అంతా కాలం పోయిందంట. స్త్రీలతో పాటు నిలబడి ఆమె కూడా అంత పూర్తిగా మారిపోయిందంట. ఆ స్వరూపాన్ని మించింది ఏదో ఒక, కానీ
ఆ స్వరూపాన్ని నుంచి ఏదో మొత్తం మీద ఆ మాతృదేవులు ఉండేదట. ఏదో ఒకటి కనిపించేది. ఏది డీప్‌గా మనం ఆలోచించి చూస్తే కనిపించేదట. సామాన్య ప్రజలకు అంటే భిన్నంగా చూపించేది. ఆమె సామాన్య ఎంత కలర్ మారిపోయినా కూడా ఆ అందం బాహ్య సౌందర్యం తగ్గిపోయినా కూడా ఆమెలో ఉన్న అంతర్ సౌందర్యం ఉంది చూసారా? ఆ అంతర్ సౌందర్యం అంతమైన సూక్ష్మమైన ఆత్మ సౌందర్యం మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేది. అంటే అమ్మని కూర్చుని ప్రశాంతంగా అలా కూర్చొని చూస్తే మాత్రం ఆమె లోపల ఉన్నటువంటి అంతర్ సౌందర్యం మనకేం కావాలండి? భౌతిక సౌందర్యం కాదు మనకు కావాల్సింది. అంతర్ సౌందర్యం కావాలన్నమాట. అలాంటి అంతర్ సౌందర్యం చూడాలంటే అమ్మని చూస్తే ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోతుందట. చదవండి. మాతృదేవి సామాన్య ప్రజల నుండి భిన్నంగా చూపించింది వారి బాహ్య సౌందర్యము, స్వరూపము కాదు. అత్యంత సూక్ష్మమైన ఆత్మ సౌందర్యము, ప్రశాంతత నిండిన గాంభీర్యమే. ఆమెను ఇతరుల నుండి ప్రత్యేకంగా చూపింది. ఈ ప్రత్యేకతను కూడా ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారు మాత్రమే గ్రహించగలిగారు. పైపైకి కనపడే స్వరూపము, సరళమైన ఆచార వ్యవహారాలు చూసిన కొత్తవారు ఆమెను సామాన్య స్త్రీల కంటే భిన్నంగా చూడలేకపోయారు. ఒకసారి మాతృదేవి కాశీలో ఉన్నప్పుడు మార్వాడి స్త్రీ ఆమె దర్శనార్థం వచ్చింది. అప్పుడు మాతృదేవికి పక్కన గోలాప్మ కూర్చొని ఉంది. గోలాప్మ బాగా పొడుగ్గా, గాంభీర్యంగా కనపడతారు. ఆ స్త్రీ ఆమెనే మాతృదేవిగా భావించి ఆమెకు ప్రణమిల్లవడానికి వెళ్ళింది. గోలాప్మ ఆమెను వారిస్తూ మాతృదేవిని చూపుతూ వారే మాతృదేవి, వారికి ప్రణమిల్లని చెప్పింది. మాతృదేవి ఆ రోజు ఎందుకో కాస్త వేడుక చూడాలని అనుకున్నారేమో. అందువల్ల ఆ స్త్రీతో తమాషాగా ఆమె వెదుక్కుంటూ వచ్చిన వ్యక్తి గోలాప్ మాయే అని చెబుతూ ఆమెకు ప్రణమిల్లమన్నారు. ఆ స్త్రీ గోలాప్మాకు ప్రణమిల్లడానికి వచ్చింది. గోలాప్మ హడలిపోయి మాతృదేవికి ప్రణమిల్లమంది. మాతృదేవి మళ్ళీ గోలాప్మ వైపు చేయి చూపారు. ఆ! ఇలా కొంతసేపు ఒకరినొకరు చూపించుకున్నారు. చివరికి గోలాప్మ ఆతురతతో ఆ స్త్రీ వైపు తిరిగి, "నీకేమన్నా బుద్ధుందా? సామాన్య వ్యక్తి ముఖానికి, మహనీయురాలైన వ్యక్తి ముఖానికి వ్యత్యాసం కనిపించటం లేదా?" అంటూ అరిచింది. గోలాప్మ మాటలు విన్న తర్వాత ఆ స్త్రీ మాతృదేవికి నమస్కరించింది. మాతృదేవి కూడా ఎంతో ఆప్యాయంగా ఆమెను చేరదీశారు, ఆశీర్వదించారు. అది. ఎలా అంటే ఆమె మాత్రం కొన్నాళ్ళకి ఆమెలో ఎట్లంటే బాహ్య సౌందర్యం పోయినా కానీ అంతర్ సౌందర్యం బాగా ఉంది. అంతర్ సౌందర్యం బాగా గ్రహించిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందన్నమాట. అలాగే ఒకసారి ఎట్లా అంటే దానికి ఉదాహరణ చెప్తున్నారు. కాశీలో ఉన్నప్పుడు ఒకసారి మార్వాడిస్తే వచ్చి ఒక ఆమె దర్శనార్థం వచ్చింది. అమ్మ దర్శనార్థం ఆ మాట విని ఎవరిదో మాట విని వచ్చిందన్నమాట. మాతో పక్కనే ఈ గోలామాత కూడా కూర్చుంది. అప్పుడు గోలామాత బాగా ఉంది కదా! బాగా పొడుగ్గా అందంగా ఉండేదట. అందుకనే గంభీరంగా అనిపించేసరికి ఆమె స్త్రీ ఏం చేసిందంటే మాతృదేవి ఈమె మాతృదేవి అయి ఉంటుందని చెప్పేసి ఆమె దగ్గరికెళ్ళి ప్రాణం వెళ్ళడానికి కాళ్ళకి నమస్కారం చేయడానికి ప్రయత్నం చేసిందన్నమాట. అప్పుడు గోలామాత అయ్యయ్యో! కాదమ్మా నేను కాదు మాతృదేవి అని అని చెప్పి చూపించు ఆ వారు మాతృదేవి నమస్కారం చేయమని చెప్పిందట. ఆ మాతృదేవి అసలు ఎందుకో కాస్త వేడుక చూడాలనిపించిందంట. లేదు లేదు ఇలా ఎందుకో ఉందని వచ్చి లేదు నువ్వు ఆమె కాదు ఈమెతోనే ఆమె చూపించింది. గోలామాత ఈమెని చూపించి అలా విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరు చెప్పుకున్నారన్నమాట. ఆమె అమ్మని చూపించకపోతే గోలామ నాకు కాదు ఈమెకు చూపిస్తుంది. ఆ అమ్మేమో గోలామాతకి చూపించేదట. ఆ విధంగా చూసి మా చాలా కాసేపు వేడుక చూద్దామని అనుకున్నామో అలా చూస్తే చాలాకి గోలామాత కోప్పడి లేదమ్మా నేను కాదు ఆమె దగ్గర చెల్లు అని చెప్తే నీకు బుద్ధి ఉందా? నేను సామాన్య వ్యక్తిని నేను సామాన్య వ్యక్తికి మహాదేవికి ఏమి తేడా తెలియట్లేదు నీకు అని గట్టిగా అనేసరికి దాంతో ఇప్పుడు ఆమె కూడా వెళ్ళి తెలిసి ఆప్యాయంగా వెళ్ళి మాతకి నమస్కారం చేయగానే ఆమె కూడా ఎంతో ఆప్యాయంగా ఆశీర్వదించారట. పువ్వులాంటి మృదుత్వం, దానితో పాటు పర్వత శిఖరం లాంటి గాంభీర్యం, సాధారణ గ్రామీణ స్త్రీ లాంటి సరళత, దాని వెనుక ఎల్లలు లేని సముద్ర వైశాల్యం, వీటినన్నింటినీ మించిన కరుణను ప్రసరించే చూపులు మేళమించినది మాతృదేవి స్వరూపం. అందులో ఎన్నెన్ని పరిమాణాలో కదా! అవి మనకు వదిలి వెళ్ళిన గుణపాఠాలు కూడా ఎన్నెన్నో కదా! వారిని ఒక గురుదేవిగా, కుటుంబ పెద్దగా అంతకు మునుపే చూసాం. ఇవి 2 మాతృదేవి అనే మహాసముద్రంలోని 2 అలలు మాత్రమే. అందులో లేచే అలలను ఎవరు లెక్కించగలరు? అలాంటి అసంఖ్యాలైన అలలు ఎల్లప్పుడూ చెలరేగుతూ ఉన్న మహాసముద్రమైన మాతృదేవిలో కొన్ని పరిమాణాలను ఇప్పుడు చూద్దాం. మాతృదేవిలో దివ్యత్వం, మానవత్వం అనే 2 పరిమాణాలు ఒకటితో ఒకటి ముడిపడి ఉన్నాయి. వీటిలో ఒకదాన్ని వదిలి మరొకదాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే పరిపూర్ణ జ్ఞానం పొందలేం. కానీ మనం గ్రహించటానికి వీలుగా రెంటిని విభజింపవలసి ఉంది. కానీ మా అత్తయ్య స్వభావం చాలా గొప్ప స్వభావం. పువ్వులాంటి మృదుత్వం. ఆమెను వర్ణించాలంటే ఆమె ఎలాంటిదంటే చాలా మృదుత్వం కలిగినటువంటిది. ఒక పువ్వు లాంటి మృదుత్వం అంట. కానీ మళ్ళీ ఆమె పరవశకం లాంటి గాంభీరత్వం. ఒక సాధారణ స్త్రీ లాగానే ఉంటుంది. మళ్ళీ మామూలుగా సరళత ఉంటుంది. దానికి ఎంత ప్రేమగా ఉంటుందంటే ఆమె ఎల్లలు లేని సముద్రం అంత వైశాల్యమైనటువంటి అంత పెద్దది.
వీటన్నిటిని మించినటువంటిది ఏంటంటే ఆమె చూపించే ఆమె చూపు కరుణ, ఆమె ప్రజల చూపులు, ఆమె చూపు చూస్తుంటే ఎంతో దయ అన్నమాట. ఆ మాతృదేవ సరం కలిసి ఉంటది. అందులో ఎన్నెన్ని పాఠాలు, ఎన్ని రకాలు ఉన్నాయో అందులో. ఆమె మనకు తెలుసుకుంటే మనకు తెలుసుకోలేము ఆమె గుణపాఠాలన్నీ కూడా. ఎన్నెన్నో చూపిస్తారు. వారు ఒకసారి కుటుంబ పెద్దగా ఉంటారు, ఒకసారి గురుదేవుగా ఉంటారు. మహాసుఖులో ఉన్నటువంటి 2 అల్లం లాగానే ఉంటుందన్నమాట ఆవిడ జీవితం అంతా కూడా. ఎవరు అల్లం లెక్కిస్తారు? ఆ మహాదేవులు ఎంతో ఉన్నాయి మా అమ్మలో. మరి అన్ని కీర్తులు ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు ఎలా అంటే సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయంటే ఎవరు చెప్తారు? అలాగే ఆమెలో ఎన్ని గుణాలు ఉన్నాయి అని చెప్పడానికి కూడా అంతే అవుతుందన్నమాట. అందుకే ఎన్ని పరిమాణాలు ఉన్నాయి చెప్పడం కూడా కష్టమే. అందుకని మాతృదేవిలో దివ్యత్వం, మానవత్వం 2 ముడిపడి ఉన్నాయి. మానవత్వం ఉంది, దివ్యత్వం ఉంది. ఒకదానితో ఒకటి ముడివేసుకుపోయి ఉన్నాయన్నమాట ఆయన. దీంట్లో ఒకదాన్ని వదిలి ఒకటి ఉండటానికి వీల్లేదు. అంతగా దివ్యత్వం కలిగినటువంటి మనిషి అమ్మ అన్నమాట. దానికి ఎంత పరిపూర్ణ జ్ఞానం ఉంటేనే కానీ అలాంటి పరిపూర్ణత్వం ఉండదన్నమాట. అలాంటి వీలుగా 2గా విభజించడానికి వీలు అనమాట. అందుకంటే అమ్మ అంతా పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి అమ్మ.